పెళ్లిళ్ల సీజన్ ముగిసి పండగల సీజన్ మొదలవబోతున్న తరుణంలో బంగారం మార్కెట్ ఊహించని మలుపులు తిరుగుతోంది. జనవరిలో ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. అయితే రాబోయే ఆగస్టు నెలలో ఈ ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్ళీ రాకెట్ల దూసుకెళ్తాయా? అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం ఇప్పుడు కొనాలా లేక ఇంకొన్నాళ్ళు ఆగాలా? ప్రస్తుతం బంగారం కొనాలనుకునే ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఒకటే డౌట్ నడుస్తోంది. ఇప్పుడు రేట్లు తగ్గుతున్నాయి కదా, మున్ముందు ఈ ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్ళీ పెరిగి షాక్ ఇస్తాయా అనే డైలమాలో సామాన్యులున్నారు. రేట్లు ఇంకా తగ్గుతాయేమో అనే ఆశ, ఎక్కడ మళ్ళీ పెరిగిపోతాయో అనే భయంతో ఏం చేయాలో తెలియని తికమక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి దారితీస్తున్న అంతర్జాతీయ పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ వివాదం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. దాంతో ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డాలర్ వాల్యూ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయనేది మార్కెట్ సూత్రం. రెండోది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీస్తున్నారు. ఇక మూడోది, ఈ ఏడాది జనవరిలో రేట్లు రికార్డు స్థాయికి వెళ్ళినప్పుడు కొన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాల స్వీకరణ కోసం వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ సప్లై పెరగడం వల్లే ఇప్పుడు రేట్లు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో తులం బంగారం ధర ఏకంగా 1,65,600 రూపాయలకి చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అది క్రమంగా తగ్గుతూ 1,43,000 శ్రేణికి పడిపోయింది. అంతర్జాతీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం రాబోయే ఆగస్టు మొదటి 2 వారాల్లో ఈ తగ్గుదల ఇంకా కొనసాగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తులం బంగారంపై మరో 5,000 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు తగ్గి రిటైల్ మార్కెట్లో రేటు 1,35,000 నుండి 1,38,000 వరకు దిగిరావచ్చని మార్కెట్ వర్గాల విశ్లేషణ. అయితే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఒకే ఒక చిన్న నిర్ణయంతో అయినా పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ మీ ఇంట్లో రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఉంటే మాత్రం ఆగస్టు మొదటి 2 వారాలు బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు నెలాఖరు నుండి మన దేశంలో శ్రావణ మాసం పండుగలు, రక్షాబంధన్, ఆ తర్వాత దసరా, దీపావళి సీజన్ మొదలైపోతుంది. వన్స్ పండుగల సీజన్ వచ్చిందంటే మార్కెట్లో డిమాండ్ పెరిగి రేట్లు మళ్ళీ పుంజుకునే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఒకసారి భారీ మొత్తంలో కాకుండా ఆగస్టులో రేట్లు తగ్గినప్పుడు విడతల వారీగా కొనుగోలు చేసుకోవడం లేదా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మధ్యతరగతి వాళ్లకు ఒక మంచి ఆప్షన్ కాగలదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ కథనంలో అందించిన సమాచారం అంతా అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు, ఆర్థిక పరిశోధనా సంస్థలు వెల్లడించిన అంచనాలు, విశ్లేషణల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం లేదా బంగారం కొనుగోలు చేయడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. మార్కెట్ ఒడిదుడుకులు, ధరల హెచ్చు తగ్గులతో మా ఛానల్కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.